अस्सलामुअलैकुम नाज़रीन, आई न्यूज़ उर्दू में आप सभी का इस्तकबाल है। आइए देखते हैं आज की खुसूसी रिपोर्ट। YSRCP के सरबराह YS जगन ने कहा है कि अगर इख्तिदार में मौजूद पार्टी इस तरह से इंतखाबत करवाती है तो इंतखाबत एक मजाक बैन कर रह जाएंगे। उनके मुताबिक ऐसी सूरत में इंतखाबत करवाने की कोई ज़रूरत नहीं है। उन्होंने चंद्रबाबू नायडू और उनकी हिमायत करने वाले येलो मीडिया पर इल्ज़ाम लगाया कि उनका एजेंडा लूटना, बांटना और खाना है और इसमें सबको शरीक करना चाहते हैं। उनका कहना है कि चंद्रबाबू ने चंबाल वैली के डाकुओं की याद दिलाते हुए कल पुलिवेंदुला रूरल ZPTC के वोट जबरदस्ती हासिल किए और पुलिस ने इस अमल की हिमायत की। ప్రజలకు మంచి చేయడం కాదు, డెమోక్రసీని కాపాడడం కాదు, ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు, దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వాములు కావడం, ఇది వారి ఎజెండా. సిగ్గుపడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా. ఈరోజు ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూని చేశారు అన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి. నేను కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాను సో దట్ అసలు ఎన్నిక అనేది ఎలా జరిగింది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన అన్నది వస్తుంది. బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా, డెకాయిట్స్. ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది, చంబల్ వ్యాలీ అని అంటాను వింటా. ఈరోజు నిజంగా మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ ZPTC ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే, మీరు మంచి చేశారు ప్రజలకు అన్న విశ్వాసం మీలో ఉంటే, ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి. నీకు ఆ నమ్మకం లేదు కాబట్టి, మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి, Super 6, Super 7 అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి, మీ పాలన అంతా కూడా రాక్షస పాలన కాబట్టి, ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు.